హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ వేసీ ప్యారడైజ్. ఐ యామ్ గజవల్లి సాయి సాహితి. ఈరోజు స్పెషల్ కరకరలాడే బంగాళదుంప వేపుడు. పప్పు సాంబార్ రసంలోకి సైడ్ డిష్గా కానీ అన్నంలో నెయ్యి వేసుకొని తినడానికి కానీ అద్దిరిపోయే క్రిస్పీ పొటాటో ఫ్రై ఇది. ఇవన్నీ ఒక ఎత్తు అయితే నిమ్మకాయ పులిహోరతోటి ఈ పొటాటో ఫ్రై రెసిపీ ఉంటుందండి. పర్ఫెక్ట్ కాంబినేషన్. అసలు నాకు బాగా ఇష్టమైన ఫ్రై రెసిపీస్లో ఫస్ట్ ప్లేస్లో ఇదే ఉంటుంది. ఎక్కువ కష్టం లేకుండా ఎంతో సింపుల్గా ఈజీగా చేసుకునే క్రిస్పీ ఆలూ ఫ్రై రెసిపీ ఇది. మరి ఇంకెందుకు లేట్, రెసిపీ ప్రాసెస్ చూసేద్దామా? లెట్స్ బిగిన్ ది రెసిపీ ప్రాసెస్. ఫస్ట్ గిన్నెలో కొంచెం నీళ్లు తీసుకొని అందులో కొద్దిగా ఉప్పు వేసుకొని మీకు కావాల్సినన్ని బంగాళదుంపల్ని ఈ సైజు ముక్కలుగా కట్ చేసుకొని నీళ్ళల్లో వేసుకోండి. వీటిని పక్కన పెట్టేసి స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని అందులో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ యాడ్ చేసుకొని బాగా హీట్ అవ్వనివ్వాలి. ఇక్కడ మీకు కనిపిస్తున్నట్లుగా పొగలు వచ్చేంత వేడిగా ఈ నూనె కాగాలి. మీరు ఒక బంగాళదుంప ముక్క వేసి చూశారు అంటే ఈ విధంగా వేగాలి. అప్పుడే పర్ఫెక్ట్గా హీట్ అయిందని అర్థం. ఇప్పుడు ఉప్పు నీటిని స్ట్రైన్ చేసేసి అన్ని ముక్కల్ని నూనెలో వేసుకొని మీడియం టు హై ఫ్లేమ్ మీద బాగా వేగనివ్వాలి. పొటాటో పీసెస్ని నూనెలో వేసేటప్పుడు మంట లో ఫ్లేమ్ మీద ఉండాలి. వేసిన తర్వాత కొంచెం సేపు హై ఫ్లేమ్ మీద పెట్టుకోండి. ఇలా కలర్ చేంజ్ అవ్వటం స్టార్ట్ అయిన తర్వాత మంటని మీడియం ఫ్లేమ్కి టర్న్ చేసుకోండి. మనము పొటాటో పీసెస్ని డైరెక్ట్గా నూనెలో దేవుతున్నాము కాబట్టి తరచుగా తినటం అంత మంచిది కాదు. అకేషనల్గా అయితే ఓకే. టేస్ట్ మాత్రం చాలా చాలా బాగుంటుంది. మళ్ళీ వెంటనే చేసుకొని తినాలనిపిస్తుంది. బట్ వీ హ్యావ్ టు కంట్రోల్ అవర్ సెల్ఫ్ అండ్ అప్పుడప్పుడే తినటం మంచిది. సో కొంచెం సేపటికి ఈ విధంగా డార్క్ గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి మారిపోతాయి. ఇన్ కేస్ మీకు కనుక ఎక్కువ క్రిస్పీనెస్ ఉండకూడదు, లైట్ క్రిస్పీనెస్ ఉండాలి అనుకుంటే లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ రాగానే తీసేయండి. సో ఫ్రై అయిన పొటాటోని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని ఇందులో చిటికెడంత పసుపు, మీ టేస్ట్కి తగ్గట్లుగా వెల్లుల్లి కారం యాడ్ చేసుకొని మొత్తాన్ని బాగా కలిపేసుకోండి. మీకు గనక ఈ ఎల్లిపాయ కారం రెసిపీ కావాలి అంటే లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది, వెంటనే వెళ్ళి చూసేయండి. ఇంకేముంది, మనకి కావాల్సిన క్రిస్పీ పొటాటో ఫ్రై రెసిపీ రెడీ అయిపోయినట్లే. ఐ హోప్ మీ అందరికీ నాకు ఎంతో ఇష్టమైన క్రిస్పీ పొటాటో ఫ్రై రెసిపీ నచ్చే ఉంటుంది. మరి ఇంకెందుకు లేట్, వెంటనే ట్రై చేసి చూడండి. స్టే ట్యూన్డ్ ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ రెసిపీస్. ప్లీజ్ డూ వాచ్, లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.